తిరుపతి అని మా పాట जय गंगापुत्र శంకర్ వాళ్ళు తీసుకుంటారు కదా అది ఏమైతే సార్ అది ప్రొసీడింగ్ మరి कुमार कुमार जय गंगापुत्र मूवमेंट सर इकड़ గురుసే వేడుకలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ పాలసీ గర్ల్పోర్డ్ కావాలని కష్టపడుతున్నాం. ప్రభుత్వం మెయిన్ పోస్టర్లో పెట్టిన విధంగా ఒక జీవో విడుదల చేసి అమౌంట్ కూడా విడుదల చేయడం జరిగింది. మొన్న విమలాలో చంపిన కుటుంబాలకు డబ్బులు విడుదల జరిగింది. అదేవిధంగా మన జగిత్యాల జిల్లా తెలంగాణ లోపలనే చాలామంది చనిపోయిన జిల్లా జగిత్యాల జిల్లా. ఆ అమౌంట్ కూడా తొందరగా మన సంజయ్ మన చేతుల మీద తొందరగా విడుదల చేస్తే బాగుంటుందని మా కల్పన పుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా పుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సైనిక ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగింది. మా గంగాపుత్రుల పిల్లల కోసం ఈ జగిత్యాల కేంద్రంగా ఒక 23 ప్లేస్ ఇచ్చినట్టయితే మా పిల్లలకు మేము ఆశలు పెట్టుకొని చదివించుకుంటాం. ఎందుకంటే పిల్లలు చాలామంది డబ్బు లేక చదువుకోలేక రావడానికి కష్టపడుతున్నారు. మా ఫౌండేషన్ ద్వారా మేము ఒక బిల్డింగ్ కట్టుకొని హాస్టల్ వసతులు ఏర్పాటు చేసి మేమే చదివించుకుంటాం. మాకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఒక 23 ప్లేస్ ఇచ్చినట్లయితే మేము కట్టుకోవడం జరుగుతుంది. జై గంగాపుత్ర, జై జై గంగాపుత్ర. లింగంపేటలో చూసుకున్నట్టయితే ఒక 6 లక్షల రూపాయలతో సగ బిల్డింగ్ కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా వాణినగర్ లో దాదాపు 15-20 లక్షలతో కేటాయించడం జరిగింది. అదేవిధంగా సొసైటీ బిల్డింగ్ కి ఒక 3 లక్షలు ఇచ్చి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్స్టెన్సీలో ఎక్కడైతే గంగాపుత్రులు ఏదైతే అడిగిరో కాదనకుండా ప్రతి సమస్యని క్లియర్ చేస్తూ అతను తోచినంత నిధులు కేటాయిస్తూ మన వాళ్లకు అండగా తోడుగా ఉంటున్న సంజయ్ అన్న ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే ఈ యొక్క దేశంలో అత్యధిక సంపదని సృష్టించడంలో మధ్యలో ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆ దేశంలోనే కావచ్చు, అలాగే మన రాష్ట్రంలో కావచ్చు. గతంలో మధ్యకాలకు అనేక నిధులు కేటాయించడం జరిగింది. సార్ మేము ఒకటే మీరు ప్రభుత్వానికి తీసుకోవాలి సార్. గతంలో మనకు 75% సబ్సిడీతో అనేకమైనటువంటి వాహనాలు అలాగే వరలు
ఇవ్వడం జరిగింది. రేపటి రోజున మీరు ప్రభుత్వం నుంచి తీసుకుపోయి అలాంటి స్కీమ్స్ మధ్యకాలంలో పెట్టి ఆదుకోవడానికి పోతున్నాం సార్. ప్రతి సంవత్సరం అనేక నష్టపోతుంది సంపద విషయంలో, వరద విషయంలో. ఎందుకంటే మేము వరదలు కావచ్చు, గోదావరి కావచ్చు, ప్రతిరోజు మేము అవి వేస్తూ ఉంటాము. వరద వచ్చినప్పుడు ₹1,00,000 పెట్టి కొన్న వరద కావచ్చు, ఆ కొట్ల పనులు అనేక నష్టాలు పాలవుతున్నాం. దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మాకు ఈరోజు ప్రపంచ మధ్యగా దినోత్సవం దృష్టి తీసుకుపోయి మాకు సబ్సిడీ విషయంలో వరద కావచ్చు, తెప్పలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు సమకూరే విధంగా ప్రభుత్వం చూడాల్సిన మేము ముఖ్యంగా ఇక్కడ నుంచి మేము జగిత్యాల జిల్లా నుంచి కోరుతున్నాం సార్. అలాగే సార్ ఒకటి, జగిత్యాల జిల్లాలో ఇన్సూరెన్స్ విషయంలో చూసుకుంటా ఉంటే ఓవరాల్ గా 427 రాష్ట్రం మొత్తంలో సార్ రాలేవు సార్. మేము ఫైనల్ ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. మనం జగిత్యాల నుంచి మీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి పవన్ కానీ మేము కానీ అందరం కానీ మీ ఆధ్వర్యంలో మనము అపాయింట్మెంట్ తీసుకుంటే ఇక జిల్లా నుంచి మన జిల్లాలో 23 ఇంకా ఇన్సూరెన్స్ క్లైమ్ కానీ ఉన్నాయి కాబట్టి మన ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మన జగిత్యాల జిల్లాతో పాటు మిగిలిన 30 జిల్లాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా సార్. మీ ఆధ్వర్యంలో మనం హైదరాబాద్ ఫైల్ ముందు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు. బేడిపల్లి ప్రాంతంలో ముగ్గురికి ఇన్సూరెన్స్ రాలేదు సార్. మన కాన్సెన్స్ లో సంజయనంలో ఉన్నంత వరకు ఎక్కడ కూడా పెండింగ్ అనే విషయం మాత్రం లేదు. ఈ విషయం పట్ల మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సంజయ్ అన్న సైన్యం, సంజయ్ అన్న గంగపుత్ర సంఘ వ్యవస్థాపకులు తిరుపతి గారికి, గంగపుత్ర సంఘ నాయకులు ప్రవీణ్ గారికి, స్థానిక కౌన్సిలర్ సోదరుడు రాజ్ కుమార్ గారికి, ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంలో గల్ఫ్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ నన్ను ఆహ్వానించిన గంగపుత్ర నాయకులకు, సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు ఇప్పటివరకు చెప్పారు. గంగపుత్రుల విషయంలో, మత్స్య కార్మికుల విషయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం, లేదా 5-10 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చినాక కాదు, అంతకుముందు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల క్రితమే ఇవన్నీ కూడా సొసైటీలు ఏర్పడి, దాంట్లో భాగంగా మన జగిత్యాల ప్రాంత సొసైటీలు ముఖ్యంగా ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. 1-2 దక్కలు నా దృష్టికి వస్తే కూడా నేను చెప్పేది రాజకీయాలకు అతీతంగా అధికారులను ఇన్వాల్వ్ చేయకుండా మీ కుల సంఘ సభ్యులను పెట్టుకొని, మీ సొసైటీ నాయకులు పెట్టుకొని, అవసరమైతే మీ గ్రామంలో మీకు విరుద్ధం ఉంటే మండల నాయకులు పెట్టుకోండి, మండల నాయకులు కాకపోతే జిల్లా నాయకులు పెట్టుకోండి. కానీ మీరు వచ్చి వేరే వాళ్ళ ముందరికి పోవద్దని చెప్పి ఈ రకంగా ఎప్పటికప్పుడు కూడా సమస్యలు పరిష్కరించారు. దాంతోపాటుగా ఉదాహరణకు మాకు పోయినసారి ఇక్కడ తిప్పలపట్టి శివార్లో మన సాగర్ జయంతి, అప్పుడు నేను కూడా పోయింది. వెంటనే ప్రాపర్గా ఆధార్ కార్డు పెట్టి అన్నీ పెట్టి అవన్నీతోటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏదైతే రావాలో వచ్చింది. ఇంతకుముందే తమ్ముడు పవన్ చెప్పిండు, జగిత్యాల నియోజకవర్గంలో మత్స్య కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఒకటి కూడా పెండింగ్ లేదు. కానీ జిల్లా వ్యాప్తంగా 28 వరకు ఉన్నాయి. దురదృష్టకరం. అంటే ఎక్కడికక్కడ కూడా సంఘ నాయకులు వీటిపైన సమిష్టిగా పనిచేయాలి. ఇక్కడ నేను కావచ్చు, మిగతా సంఘ నాయకులు కుటుంబ సభ్యులాగా ఉంటూ ఎప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినా కానీ వెంటనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, ఆధార్ కార్డు కరెక్ట్గా పెట్టాలి, నామినీ ఎవరికి ఇవ్వాలనేది కిరికిరి లేకుండా చూడాలి. ఏ ఒక్క దగ్గర ఒకళ్ళు అడ్డం పెట్టినా తల్లి దిక్కు భార్య దిక్కు కొట్టితే కథం అయిపోతుంది. కాబట్టి ఈ రకంగా చూసుకోవడం వల్ల ఇక్కడ జగిత్యాలలో మనము ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్య కార్మికులకు వెంటనే ఫిక్స్. దాంతోపాటుగా ఈరోజు గల్ఫ్ మన మత్స్యకారుల సంఘ తరఫున తిరుపతి గారు ఇక్కడ ఏర్పాటు చేసింది. చాలా ఏళ్ళకెళ్ళి 30-40 ఏళ్ళకెళ్ళి సమస్యలు ఉండే. చాలాసార్లు వీటి పరిష్కారం కోసం అన్ని ప్రభుత్వాలు పనిచేసి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందరికి పోయి ఇమీడియట్గా ఈ పాలసీ యాక్సెప్ట్ చేసి మొన్న సెప్టెంబర్ 17 నాడు జీవో కూడా రిలీజ్ చేసింది. దానికంటే ముందు పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన సెప్టెంబర్ 15వ తేదీ నాడు నేను ఆ రోజు అక్కడ మీటింగ్లో కూడా సెక్రటేరియట్లో పాల్గొనడం జరిగింది. మన నాయకులు, మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు, బీసీ సంక్షేమ మంత్రి, అదేవిధంగా
వేములవాడ శాసనసభ్యులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, నేను, ఇతర గల్ఫ్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం. అదే రోజు డిసైడ్ చేసిండ్రు డిసెంబర్ 7, 2023 తర్వాత చనిపోయిన వారందరూ కూడా 5 లక్షల ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లాకు సంబంధించి 28 మందికి వచ్చినాయి. ఒక నలుగురు ఇద్దరు నేను చెప్పినప్పుడు సమస్యలున్నాయి. అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేది కాయిదాలు సరిగా లేక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 8 మంది ఉన్నాయి. 8 మంది కూడా డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి 4 రోజుల్లో. ఈరోజు ప్రొసీడింగ్ కలెక్టరేట్లో అవుతుందని చెప్పి తెలియజేస్తాను. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వేములవాడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 17 మందికి చెక్కులు ఇచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఐ పాలసీ లేకుండే, సరిగా ఒక ఎన్ఆర్ఐ సెల్ లేకుండే, అది కూడా ఇవాళ ప్రజాభవన్లో హైదరాబాద్ ఏర్పాటు చేసింది. వారానికి 2 రోజులు చేస్తామన్నారు. అదేమైనా పెంచినా తెలియదు. నేను గతంలో జరిగిన మీటింగ్లో వారానికి 2 రోజులు మంగళవారం, శుక్రవారం అక్కడ ఆఫీస్ నడుస్తా ఉంది. ఎక్కడైనా ఎవరైనా చిక్కుకున్నా కానీ, కేసులలో ఇరుక్కున్నా కానీ, అనారోగ్యంతో బాధపడి అక్కడ ఉన్నా కానీ మనం ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తే ప్రభుత్వం ఎంబసీతో మాట్లాడి ఇక్కడ అక్కడ మాట్లాడి తప్పకుండా అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రవీణ్ గారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. గతంలో మనం మోపేళ్ళు అవన్నీ ఇచ్చేవాడిని మనం మీ అందరూ తెలుసు. ఇవన్నీ కూడా ఉత్తిగానే కాదు, సంపద సృష్టించాలి, గంగపుత్రులకు సహాయం చేయాలని మనం కార్పొరేషన్ లోన్ తీసుకుని ఇచ్చిన డబ్బులు, సో వాటన్నిటికీ కూడా పేమెంట్ ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు అనుకోదు. వాటన్నిటికీ విత్తి అసలు కట్టుడు మొదలైపోయింది కార్యక్రమం. కాబట్టి వీటితో పాటు మళ్ళీ ఎప్పుడు కొద్ది ఆర్థిక వెసులుబాటు ఉన్నా కానీ మళ్ళీ కూడా ఇచ్చే విధంగా నా మధ్య ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగపుత్ర.